ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడి తగిన దేవుని ఆరాధించడానికి వచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు ప్రభు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మనం గడిచిన వారంలో క్రమము అక్రమము అన్న అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. చాలా శ్రేష్టమైన అంశం అండి. ఎందుకంటే మనందరి ఆశ ఒకటే, మనందరూ కూడా పరలోకంలో తగిన దేవునితో నిత్యం ఉండాలని. అందుకే మనం క్రీస్తు యేసులోనికి వచ్చాం, క్రీస్తు యేసులో ఉన్నాం, క్రీస్తు యేసు బిడ్డలుగా మనం కొనసాగుతున్నాం. ఎప్పుడు మనము నిత్యము తండ్రితో పరలోక రాజ్యంలో ఉంటాము అంటే క్రమముగా నడుచుకున్నప్పుడు. క్రీస్తు ప్రభు న్యాయపీఠం ఎదుట అందరూ నిలబడినప్పుడు కొందరిని అక్రమము చేయువారులాగా నా ఎదురుని మీరు పలుకుకోండి, మీరెవరు నాకు తెలియదు అంటున్నాడు. ప్రభువా ప్రభు అనిపించు ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించుతూ. చాలా శ్రేష్టమైన సంగతులు మత్తయి సువార్తలో మనం ధ్యానించమండి. కాబట్టి క్రమముగా మన జీవితం లేకుండా ఉంటే, క్రైస్తవ జీవితంలో క్రమము లేకుండా ఉంటే మన ప్రయాసంతో రకమే. వారు జ్ఞాపకం చేసుకున్నాం, గణిత శాస్త్రానికి ఒక ప్రామాణికం ఉంటుంది. గణిత శాస్త్రం ప్రకారం 0 నుంచి 9 అంకెలు వరుసగా రాస్తే రైట్ అవుతాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అని. అదే అంకెలను 7, 9, 4, 1 ఇలా రాసామనుకోండి, అది అక్రమం అవుతుంది. అదే అంకెలే అయితే గణిత ప్రామాణిక ప్రకారం, గణిత శాస్త్ర ప్రామాణిక ప్రకారము వరుసగా రాస్తే రైట్ అవుతాయి, క్రమం అవుతుంది. అదే అంకెలను ఎలా అంటే అలా రాస్తే అది అక్రమం అవుతుంది. దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ప్రామాణిక శాస్త్రం ఏంటంటే అపోస్తుల బోధ. అనాది కాలంలోనే దేవుడు ఆ బోధను నియమించాడు. క్రీస్తు ప్రభు ద్వారా క్రీస్తు ప్రభుకు ఆ బోధను అప్పగించి, క్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ ప్రేరణతో అపోస్తులకు అప్పగించినప్పుడు అపోస్తుల ద్వారా గ్రంథస్థం చేయబడి ఆ బోధ మనకు ఇవ్వబడిందండి. ఆ బోధ ప్రకారం మన జీవితంలో పట్టుకుంటే క్రైస్తవ జీవితంలో అది క్రమం అవుతుంది. ఆ బోధ ప్రకారం కాకుండా నా జీవితంలో పట్టుకున్నాం అనుకోండి, ఆరాధన అవుతేనేమి, బాప్తిస్మం అవుతేనేమి, ఏదైనా సరే ఆ బోధ ప్రకారం కానిదంతా కూడా అక్రమము. చాలా క్లియర్గా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడండి. చాలా స్పష్టంగా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నిజంగా దేవుని మాటలు వినే మనం చాలా ధనిలము. ఇలాంటి మాటలు వినే మనం చాలా ధనిలము, భాగ్యవంతులమండి. ఎందుకంటే ఇలాంటి శ్రేష్టమైన బోధన దేవుడు ఈ మానవ ప్రాంతంలో దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఆ యొక్క బోధ ప్రకారం మన జీవితం ఉంటే, ఎలాగ జీవశాస్త్రం, ఎలాగ గణిత శాస్త్రము, ఎలాగ శాస్త్రాలు ఉంటాయో ఆ శాస్త్ర ప్రకారం మనం చేసినప్పుడే రైట్. అట్లాగే దేవుడు మనకిచ్చినటువంటి రాజ్యాంగ చట్టము అపోస్తుల బోధ, ఆ బోధ ప్రకారం మన జీవితం కట్టబడాలి. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో మనం చదువుకున్న 3వ అధ్యాయము, 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, సహోదరులారా మా వలన పొందిన బోధ ప్రకారము కాక అక్రమంగా నడుచుకున్న ప్రతి సహోదరి యొద్ద నుండి తొలగిపోవుడి. ఈ మాటకు మన డౌట్లన్నీ క్లియర్ అయిపోతాయండి. అపోస్తలుడైన పౌలు, అపోస్తలుడు ఏమంటున్నాడంటే మా వలన పొందిన బోధ ప్రకారము కాక, అనగా అపోస్తల బోధ ప్రకారము నడిస్తే అది క్రమము, అది కాకుండా నడిచేది అక్రమము అంటాడు. అర్థమైందమ్మా? క్రమం ఏంటంటే అపోస్తల బోధ అనగా మా బోధ ప్రకారం కాకుండా, చాలా క్లియర్గా అండి, అక్రమముగా అనగా క్రమముగా అపోస్తల బోధ ప్రకారము కానటువంటిది బోధ ఏదైనా సరే మీరు దాని నుంచి చెప్పాలా, తొలగిపోమని చాలా క్లియర్గా చెప్తున్నాడు. అనగా అపోస్తల బోధ కాకుండా క్రైస్తవులకు మరి ఏ బోధ అయినా కూడా దాని నుంచి మనం ఏం చేయాలంటే తొలగిపోవాలి. ఆ బోధలో కల్పితం లేదండి. అది పరిశుద్ధాత్మ ఎలాంటి జోక్యము చేసుకోలేదు. క్రీస్తు ప్రభు ఎలాంటి సొంత బోధ చేయలేదు. పరిశుద్ధాత్మ ఎలాంటి సొంత బోధ చేయలేదు. అపోస్తలుడు
తమంతట తాము కలిపి చెరిపే వారుగా లేరండి. ఏది కలపలేదు, ఏది తీసివేయలేదు. తండ్రి ఎలాంటి బోధ ఇచ్చాడో ఆ బోధను గా మనకు అందించబడింది. ఆ బోధ ఒకసారి మనకి ఇవ్వబడింది. ఆ బోధ వరకే మనం పోరాడాలి. ఆ బోధ ప్రకారమే మనం నడుచుకోవాలి. అప్పుడే మన క్రమము అంటాడండి. ఆ బోధ ప్రకారం మనం పోరాడాలి. ఆ బోధ కాని బోధ ఏదైనా కూడా అది అక్రమము అంటాడు. ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో, క్రైస్తవ జీవితంలో నువ్వు నడిచే ప్రతి నడత విషయంలో అపోస్తల బోధ ప్రకారం అవుతే అది క్రమము, ఆ బోధ ప్రకారం కానీ అయితే అది అక్రమము. అలాంటి బోధల నుంచి మనము అలాంటి బోధనలు తొలగిపోవాలి. ప్రేమపూర్వకముగా ఆజ్ఞాపిస్తున్నాను అంటున్నాడు అపోస్తలుడు పౌలు. ప్రేమపూర్వకంగా ఆజ్ఞాపిస్తున్నాను అంటాడు. అనగా ఆజ్ఞాపిస్తున్నాడు. అది అపోస్తల బోధ కాకుంటే దాని నుంచి తొలగిపోమని మనందరికీ కూడా దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. మనం చాలా సందర్భాలు మనం చూస్తామండి. అక్రమమైన సందర్భాలు ఈ లోకంలో మనము చాలా వాటిని మనం చూస్తాం. అక్రమంగా ఉన్నటువంటి సందర్భాలు కనుక ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, అక్రమం ఏంటంటే అపోస్తల బోధ కాని బోధ అది అక్రమము. ఒకవేళ నువ్వు అపోస్తల బోధలో కాకుండా వేరే బోధలో ఉంటూ క్రైస్తవుడిగా చలామణి అవుతూ నువ్వు చనిపోయి న్యాయపీఠం ఎదుట నిలబడితే క్రీస్తుడు ఏమంటాడంటే, అక్రమం చేయవాడారా నా ఎదురు నుంచి మీరెవరు నాకు తెలియదు అంటాడు. కాబట్టి క్రైస్తవ జీవితము అపోస్తల బోధ ప్రకారం మనం కట్టుకోవాలి. చాలా డైరెక్ట్ జ్ఞాపకం చేస్తున్నాడు. ఎలాగో మమ్మల్ని పోలి నడుచుకోవడం మీకు తెలియను, మేము మీ మధ్యన అక్రమముగా నడుచుకొనలేదు. అపోస్తల జీవితం కూడా ఎలా ఉందంటే అక్రమముగా వారు నడవలేదండి, వారు క్రమముగానే నడిచారు. అది ఏమని చెప్తారంటే, ఎవరి యొక్కను ఉచితంగా ఆహారము పుచ్చుకొనలేదు, మీలో ఎవరికి భారముగా ఉండకూడదని ప్రయాసంతోనూ కష్టముతోనూ రాత్రి భవన్లో పనిచేయచ్చు జీవితము చేసుకుంటే జీవితము తీసుకోండి. క్రమమైన జీవితంలో అనగా అపోస్తలుడు ఎవరి దగ్గర కూడా ఉచితంగా ఆహారం పుచ్చుకోలేదు. ఆత్మ సంబంధమైన సంగతులను వారికి విత్తి భౌతిక సంబంధమైన అవసరాలు తెలుసుకున్నారండి. ఉచితం కాదు. ఈరోజు నువ్వు దేవునికి కానుక ఇస్తున్నావంటే అది ఉచితం కాదు, దానము కాదు, అది అప్పు కాదు, రుణము కాదు. మనం దేవునికి కానుక ఇస్తున్నాం అంటే మనం ఆత్మ సంబంధమైన విషయాలను మనం పుచ్చుకుంటున్నాము. భౌతిక సంబంధంగా వారిని మనం పోషిస్తున్నాం, సంఘ వస్తువులు తెలుస్తున్నాం. అది క్రమం అండి. అనగా దైవజనుడు సువార్థికుడు ఏం చేయాలంటే ఆత్మ సంబంధమైన విషయాలు ఆహారం వ్యక్తి భౌతికంగా సంఘస్థం నుంచి భౌతికమైన అవసరాలు తీర్చుకోవాలి. అది క్రమము. అదే అంటున్నాడు, ఉచితంగా మీరు మాకు బోధన చేయలేదు. సేవకునికి సువార్థికునికి మనం ఇచ్చే కానుక రుణమే కానీ దానము, రుణమే కానీ దానం అని చాలా మంది అనుకుంటారు. ఏదో కానుక దేవుడికి ఇస్తున్నాం అనుకుంటారండి. శ్రేష్టమైన పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన విషయాలను స్వార్థికుడు మీకు విత్తినప్పుడు, సంఘం నుంచి నువ్వు అందుకున్నప్పుడు దాని రుణమును తీర్చుకుంటున్నావు కానుకలు ఇచ్చి. అది క్రమము. చాలా మంది పుచ్చుకుంటారు కానీ ఇవ్వరు. అది అక్రమం అవుతుందండి. శ్రేష్టమైన సంగతులను వారు వింటారు, బోధిస్తే వింటారు, చాలా చక్కగా వింటారు, ఆ రుణాన్ని తీర్చుకోలేరండి. అది అప్పులానే ఉంటుంది, అది అక్రమం అవుతుంది ప్రజలు పెట్టారా. కాబట్టి ఇదే అంటున్నాడు, మేము మీ దగ్గర ఉచితంగా ఆహారం పుచ్చుకోలేదు, మాకు అధికారం ఉంది, మీ దగ్గర మేము ఆహారం పుచ్చుకునే అధికారం మాకుంది. అయినప్పటికీ మీ మీద భారముగా ఉండకుండానట్లు రాత్రి భావంలో మేము ప్రయాసతో కష్టపడి మమ్మల్ని మేము పోషించుకుంటున్నాము అంటున్నాడు. క్రమమైనటువంటి జీవితము అపోస్తలుడు జీవించారు. తర్వాత ఇంకొక మాట ఏమంటాడంటే అండి, మీరు మమ్మల్ని పోయి నడుచుకోవాలని మిమ్మల్ని మేము మాదిరిగా కనపరచుకోవడం ఇలాగ చేస్తే కానీ మాకు అధికారము లేదని కాదు, మాకు అధికారం ఉంది.
మేము ఆత్మీయ విషయాన్ని వెలుగుతున్నాము, భౌతిక సంబంధ అవసరం మీరు మాకు తీరుస్తున్నారు, ఈ అధికారం మాకుంది. అయినప్పటికీ మీరు మమ్మల్ని పోలి నడుచుకోవాలని మీరింతో నేను రాస్తున్నానని చెబుతున్నాడండి. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనా పని చేయని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించింది కదా. మీలో కొందరు ఏ పని చేయక పరలోకి పోవచ్చు అక్రమముగా నడుచుకొనుచున్నారో. ఏ పని చేయకుండా ఉండడము అక్రమము, పని చేయకుండా భోజనం చేయడము అక్రమము. క్రైస్తవులకి దేవుడు సోమరిగా ఉండమని చెప్పట్లేదండి. నీ కుటుంబం కొరకు నువ్వేం చేయాలంటే పని చేయాలి, కుటుంబాన్ని సంరక్షించాలి, కుటుంబాన్ని బాగా ఎదగాలి, కుటుంబ బాధ్యతలను నెరవేర్చాలి. పిల్లల అక్కర్లు, భార్య అక్కర్లు, కుటుంబ అవస్థలు తీర్చవలసిన బాధ్యత గృహ యజమానునికి, పురుషునికి, గృహం యొక్క యజమానునికి ఉందండి ఖచ్చితంగా. ఇది క్రమము, దేవుడిచ్చిన క్రమము అంటే దేవుడిచ్చిన క్రమము. కాబట్టి ఎవరు కూడా పని చేయకుండా భోజనం చేయకూడదు. నీ ఆదాయము అనగా నువ్వు సంపాదించే ప్రతి పైసా ఎలా ఉండాలంటే నువ్వు కష్టపడి పని చేసేదిగా ఉండాలి. అది నీ కుటుంబానికి అవసరాలకు ఉపయోగపడాలి. ఆ కష్టపడి సంపాదించిన దాని నుంచి దేవుని కొరకు మనం కానుకలు దేవుడిచ్చిదేమండి. చాలా మంది మనం చూస్తూ ఉంటాం, బయట లంచాలు తీసుకుంటారు, డబ్బులు బాగా సంపాదిస్తారు, దేవుని పేరుతో డబ్బులు ఇస్తారు, వారిని లోకంలో సంఘాల్లో ఆడెత్తి కూర్చోబెడతారు. అది అక్రమము. దేవుడు అలాంటి డబ్బును ఇష్టపడడు. బ్లాక్మెయిల్ చేస్తారు, బయట బ్లాక్మెయిల్ చేసి డబ్బు తీసుకొస్తారు. దేవుని పనికి అందరి ముందు ఘనత కోసం వాడేవారు చాలా మంది ఉన్నారు. అలాంటి డబ్బు అక్రమము. తను తాను అమ్ముకొని ఒక పూట కోటి కొరకు భ్రష్టుడైనటువంటి వ్యభిచారైనటువంటి యేషావు అంటాడండి. నువ్వు బ్లాక్మెయిల్ చేసి డబ్బు తీసుకున్నప్పుడే నువ్వు అమ్ముకున్నావు, లంచం తీసుకుని డబ్బు తీసుకున్నప్పుడే నువ్వు అమ్ముకున్నావు, దొంగతనం చేసి డబ్బు తీసుకున్నప్పుడే నువ్వు అమ్ముకున్నావు. అప్పుడే నువ్వు ఏమేమంటే భ్రష్టుడైనా వ్యభిచారి అయిపోయావు. ఆ డబ్బు తీసుకొచ్చి నువ్వు కానుకలిచ్చి మీటింగ్స్ పెట్టి లేకపోతే చర్చలు కట్టిస్తే దేవుడు అంగీకరించడండి. వ్యభిచారి యొక్క వ్యభిచారం చేసి సంపాదించినటువంటి డబ్బు దేవునికి అసహ్యము అంటాడండి. పాత నిబంధనలో అసహ్యమైనటువంటి డబ్బు తీసుకొచ్చి నువ్వు కానుక ఇస్తే అది క్రమం అవుతుందా? కనుక క్రైస్తవులుగా మనం నేర్చుకోవాలి ఖచ్చితంగా అండి. మన దేవుడికి ఇచ్చే ప్రతి పైసా మన కష్టాలితం అవ్వాలి, మన కష్టాలితం అవ్వాలి. అన్యాయంతో సంపాదించింది కాదు, ఇతరులు నోర్లు కొట్టి సంపాదించింది కాదు, దొంగతనం చేసి సంపాదించింది కాదు, లోకంలో అనేక మందిని పీడించి సంపాదించింది కాదు, బ్లాక్మెయిల్ చేసి సంపాదించింది కాదండి. నీ కష్టపడి ఇచ్చినటువంటి ఆ కానుక దేవునికి ఎంతో మనోహరము, సువాసన రీతికరంగా ఉంటుందండి. అది నేర్చుకోవాలి మనం. అంటే నా కష్టానితములో నుంచి దేవునికి నేను కానుకలు ఇస్తున్నాను. అది ఎంత మనోహరంగా ఉంటుందంటే అంత మనోహరంగా ఉంటుంది. అది క్రమము. కనుక గమనించండి, దేవుడు వాక్యం ద్వారా మనందరినీ కూడా హెచ్చరిక చేస్తున్నాడు. మన జీవితం క్రమంగా లేకుండా ఉంటే, అక్రమంగా ఉంటే తీర్పు దినాన మీరెవరో నాకు తెలియదు అంటాడు క్రీస్తు ప్రభువు. మిమ్మల్ని నేను ఎరుగను అంటాడు క్రీస్తు ప్రభువు. భూమి మీద ఉన్నప్పుడే మన జీవితాన్ని ఎలా మార్చుకోవాలంటే క్రమముగా మార్చుకోవాలి. అంతకుముందు తెలియదేమో, ఇప్పుడు దేవుడిని తెలియజేస్తున్నాడు. నీ బ్రతుకు క్రమంగా ఉండాలి, అక్రమంగా ఉండకూడదండి. అపోస్తలుడైన పౌలు చక్కగా దేవుడి మాటల ద్వారా మనందరూ కూడా హెచ్చరిక చేశాడండి. కాబట్టి క్రమం అన్న సత్యాన్ని దేవుడు వాక్యంగా హెచ్చరిక చేస్తున్నాడు. తర్వాత కొన్ని లోకంలో ఉన్నటువంటి అక్రమమైనటువంటి సంగతులను జ్ఞాపకం చేస్తాను.
క్రమం ఏంటంటే తండ్రి దేవుడు అపోస్తుల ద్వారా మనకి ఇచ్చినటువంటి బోధ, ఆ బోధ ప్రకారం నడుచుకోవడం క్రమము. ఆదివారం మనం రొట్టె విరుస్తాం. అపోస్తులు ఏమని చెప్తున్నారు ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము. చాలాసార్లు వింటాం, ఒకసారి మీతో జ్ఞాపకం చేస్తానండి. నేర్చుకోవడంలో మన తప్పు లేదు. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అంటాడు. రొట్టె ఎప్పుడు విరవబడింది అని అంటే ఆదివారమున అపోస్తుల ద్వారా దేవుడు మనకి ఇచ్చినటువంటి బోధండి. అనగా రొట్టె ప్రభు బలను ఎప్పుడు మనము ఆచరించాలి, ఎప్పుడు జరిగించాలి అంటే ఆదివారమున మనం జరిగించాలి. సంఘము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 47వ వచనంలో గమనిస్తే, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం క్షమించండి. వీరు అనగా ఆదిమ సంఘం అండి. ఆదిమ సంఘము వీరు అపోస్తుల బోధ యందును లాస్ట్ ఏమంటాడంటే ఎడతెక్కకుండేది అంటాడండి. ఆ వచనంలోనే లాస్ట్ అనగా అపోస్తుల బోధ యందు వారు ఎట్లా ఉన్నారంటే ఎడతెగక ఉన్నారు. వారు బోధిస్తే ఏ బోధ చేశారండి? అపోస్తులు ఏ బోధ బోధించారో ఆ బోధనే వారు చేశారు. ఎప్పుడు బోధ చేసినా ఆదిమ సంఘాలలో అపోస్తుల బోధన చేసే విషయంలో ఎడతెగక ఉన్నారు. మానేయటం లేదండి వాళ్ళు. ఒకసారి అపోస్తుల బోధ చేసి మానేయలేదు. కాబట్టి అపోస్తుల బోధ యందు కంటిన్యూటీ మనకు కనిపిస్తుంది. తర్వాత సహవాసంగా కూడుకోవడం, దాంట్లో ఎడతెక్కున్నారు. ఒక రోజు కూడుకొని 2వ రోజు మానేయడం లేదండి. సహవాసంగా కూడుకోవడంలో కూడా ఎడతెక్కున్నారు. తర్వాత సహవాసమును, తర్వాత రొట్టె విరుచుడి ఎందుకు ప్రభు బలలో ఎట్లున్నారంటే ఎడతెక్కున్నారు. ఆదివారమున రొట్టె విరుచుటకు ఎట్లున్నారంటే ఎడతెగక. ఆదివారం రొట్టె విరిచి ఇంకొక ఆదివారం మానేయలేదండి. ప్రార్థన చేయడం ఎడతెక్కున్నారు. కాబట్టి ప్రభు వల్ల ఆదివారమున రొట్టె విరవబడాలి. ఆ విరిచే రొట్టె క్రమంలో ఎడతెక్కు ఉండాలి, కంటిన్యూటీ ఉండాలండి. దేవుడు అదే కోరుకున్నాడు. అదే ఆదివారమున చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము. మొదటి పరిశుద్ధుల కొరకైన సంతాభిషేకం నేను గలతీ సంఘం నియమించిన ప్రకారం మీరును చేయండి. అనగా సంఘాలన్నిటికీ హెచ్చరిక చేస్తున్నాడు. ఏమనంటే మీరు ఇలా చేయండి. ప్రభు సంఘాలన్నిటికీ, క్రీస్తు ప్రభు సంఘాలన్నిటికీ ఏమని హెచ్చరిక చేస్తున్నాడంటే మీరు ఇలా చేయండి. ప్రతి ఆదివారం అంటాడు. నేను వచ్చినప్పుడు సంతాపం చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడు తను ఒత్తిడి కొద్దిగా తన వద్ద కొంత సొమ్ము నిర్వహించాలి. అనగా ప్రతి ఆదివారం కూడుకోవాలి. ప్రతి ఆదివారం కూడుకోమంటే ప్రతి ఆదివారం సందా ఇవ్వాలి. ప్రతి ఆదివారం రొట్టె ఇవ్వాలి. గమనించండి, ఆదివారం అనగా ప్రతి ఆదివారం కాంపిస్తున్నామంటే, మనం కూడుకుంటున్నామంటే రొట్టె విరవాలి. రొట్టె విరిచింటే ఎంత ఎక్కువ ఉన్నారు. ఇదేంటంటే క్రమము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24 వచనాల్లో, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24 వచనాల్లో చక్కని మాటలు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాం. చాలాసార్లు జ్ఞాపకం చేసుకున్నాం. కొందరు మానుకుంటున్నట్టుగా సమాజం కూడా మానక చాలా మంది మానుకుంటున్నారు. ఆదివారం కూడుకోవడము. ఏం చేయాలంటే నువ్వు మానవద్దు. ఆదివారం సమీపించిన కొలది ఒకరినొకరు ఆచరించుకోవచ్చు. ఆదివారం సమీపించడం మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు అంటాడు. మరి ఎక్కువగా అలాగ చేయండి, మానవద్దు. ఇది అపోస్తులుడు తండ్రి దేవుడి ద్వారా మనకిచ్చినటువంటి బోధ. తండ్రి దేవుడు అపోస్తుల ద్వారా మనకిచ్చినటువంటి బోధ. అదేంటంటే ఆదివారం రొట్టె ఇవ్వాలి. ఇదేంటంటే క్రమము. ఇది నెలకు ఒకసారి రొట్టె విరుస్తారు. అప్పుడు ఏమవుతుంది? అది
పిలుస్తున్నారు ఆదివారమే, నెలకొకసారి పిలుస్తున్నారు కొంతమంది. అదేమవుతుందంటే అక్రమం అవుతుంది. సంవత్సరానికి ఒకసారి పిలుస్తారు కొంతమంది, ఏమవుతుంది? అక్రమం అవుతుంది. క్రీస్తు న్యాయపతి వెళ్తాను, క్రైస్తుడివే, దివసరికి వస్తున్నా. చాలా మంది మనం చూసుకుంటాం, మొదటి ఆదివారం ఈరోజు ప్రభు వల్ల ఉంటుంది, అందరు రండి, అందరు తెల్ల వస్త్రాలుగా ధరించుకొని రండి, రకరకాల పిలుపులు మనం వింటుంటాం. అక్రమము. ప్రతి ఆదివారం మనం కూడుకోవాలి, ప్రతి ఆదివారం మనం సంత ఇవ్వాలి, ప్రతి ఆదివారం మనం రొట్టె విరవాలి, ప్రతి ఆదివారం మనం బోధించుకోవాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, ప్రతి ఆదివారం మనం ప్రార్థన చేయాలి, ప్రతి ఆదివారం తండ్రి అయిన దేవుడిని క్రీస్తు ప్రభు ద్వారా మనం ఆరాధించాలి, స్తుతులు చెల్లించాలి. దేవుడు మనకిచ్చిన ప్రామాణికం అండి అపోస్తల పాలు ద్వారా బోధ అనే ప్రామాణికము. దాని ప్రకారం నీ జీవితం లేకుండా ఉంటే అక్రమం అయిపోతుంది. కాబట్టి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. చాలా మంది ఎక్కడైనా ఒకే చర్చి కదా అనేసి నెలకు ఒకసారి ఇచ్చే ఆరాధనలోకి వెళ్ళి పాల్గొంటారు. అక్రమం చేయు వార్తను ఆరాధన చేస్తా ఉన్నాం, అక్రమం చేయు వార్తను ఆరాధన చేస్తున్నాం. గమనించండి, అక్రమము చేయవాళ్ళ అనగా మనం అక్రమం చేయకూడదు, అక్రమం చేసేవారితో ఏకీభవించకూడదు. నువ్వు దొంగతో ఏకీభవిస్తావు అంటాడు, వ్యభిచారంతో ఏకీభవిస్తావు అంటున్నాడు. నువ్వు దొంగతో ఏకీభవించినప్పుడు నువ్వు కూడా ఏమవుతావు అంటే దొంగ అయిపోతావు. నువ్వు అక్రమంగా నడుచుకున్న వారితో నువ్వు ఆరాధన చేసినప్పుడు నీవు కూడా ఏమవుతుందంటే అక్రమం అయిపోతుందండి నీ జీవితంలో. ఎప్పుడు చెబుతున్నారా? క్రైస్తవ జీవితం అంటే ఆశాభాషి కాదు. సరైన దేవుడితో మనము నిత్య నివాసం చేయాలి, క్రమంగా ఉండాలి. కనుక ప్రతి ఆదివారము ప్రభు బలను మనం జ్ఞాపకం చేసుకోవాలి, క్రీస్తు ప్రభు బలియాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చాలా మంది గుడ్ ఫ్రైడే ఒక్కసారి గుర్తు చేసుకుంటారు. తప్పండి, అక్రమము. అక్రమము. ప్రతి ఆదివారం క్రీస్తు ప్రభు శ్రమను జ్ఞాపకం చేసుకో. సంవత్సరానికి ఒకసారి కాదు, ప్రతి ఆదివారము తండ్రి దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకో. మనలో చేయి వచ్చేటప్పుడు ఆ రొట్టె క్రీస్తు ప్రభు శరీరము నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ఏకైక కుమారుడు క్రీస్తు ప్రభును, క్రీస్తు ప్రభు తండ్రి దేవుడు మనకి ఇవ్వకపోతే మన స్థితి ఏంటి? జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకునే నన్ను పనిగా వస్తువులు కావాలి. ద్రాక్షరసము రక్తానికి సాదృశ్యము, నిరక్ష పర్యంతము నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి మీరు దీన్ని చెయ్యండి, వీటిలో మీకు పాలిభాగస్తులు లేకపోతే పరలోక రాజ్యంలో మీకు పాలిభాగస్తులు లేవు అంటాడండి క్రీస్తు ప్రభు. ఆయన రక్తము, అయ్యా ఎంత రక్తము చెందించావు నా పాపముల కొరకు, ఎంతగా శ్రమ పడ్డావు నా పాపముల కొరకు. అతిక్రమం చేత పాపం చేత చచ్చిన నన్ను జీవమిచ్చి బ్రతికించడానికి ఎంత నరకయాతన అనుభవించావు. ఆ ద్రాక్షరసం పుచ్చుకునేటప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. దీని వెనక కలిగిన దేవుని సంకల్పం, ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి. క్రమం ఉండేది, క్రమము. క్రీస్తు ప్రభు వ్యభిచారులారా నా ఇద్దరి నుంచి వెళ్ళండి, దొంగతనం చేసే వాళ్ళని నా ఇద్దరి నుంచి వెళ్ళండి, మోసం చేసే వాళ్ళని నా అనలేదండి. అక్రమంగా చేసేవాళ్ళండి, దయ్యాలు పడతారు, అద్భుతాలు చేస్తారు, సూచనలు చేస్తారు, అలాగే గారడీ విద్యలు చేస్తారు, మనుషులు చూస్తుండగానే చాలా అద్భుతాలు చేస్తారు. కానీ అదంతా కూడా అక్రమము. దేవుని చిత్త ప్రకారం లేకుండా ఉంటే, అపోస్తల బోధ ప్రకారం లేకుండా ఉంటే అదేమవుతుందంటే అక్రమం అవుతుందండి ప్రతి బిడ్డ. కాబట్టి అక్రమం చేయవాలని ఎన్నగొట్టాడు, మీరంటే నాకు తెలియదు అన్నాడండి. కాబట్టి మన జీవితం చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండుగా జ్ఞాపకం చేసుకుంటే బాప్తిజం గురించి అపోస్తల బోధ ప్రకారం మనం బాప్తిజం తీసుకోవాలి.  చాలాసార్లు జ్ఞాపకం చేశారు.   చాలాసార్లు జ్ఞాపకం చేశారు.                                                                                                                                                                                                                                                                                                       చాలాసార్లు జ్ఞాపకం చేశారు.
క్రీస్తుడు ఎలాగ మరణించాడు, మన పాప విషయంలో మరణించాడు. క్రీస్తుడు ఎలాగా సమాధి చేయబడ్డాడు, మనం కూడా నీటిలో సమాధి చేయబడ్డాడు. క్రీస్తుడు ఎలాగా మరణించి ఆ సమాధిలోంచి బయటికి లేపబడ్డాడు, అలాగా మనం కూడా నీటిలోంచి లేపబడాలి. కొత్తగా జన్మించిన శిష్యులు మనం పోలి ఉండాలి. ఎప్పుడైతే నువ్వు పాపం చేసి అతిక్రమం చేసి చచ్చిన స్థితిలో ఉన్నావో, నువ్వు బ్రతికేంటి కూడా చచ్చిన వాడిగా ఉన్నావు. జీవిస్తున్నావు పేరు మాత్రమే కానీ నువ్వు మృదుడుగా ఉన్నావు. నువ్వు తిరిగి జీవించాలంటే, క్రీస్తు యేసులోని జీవమంలోనికి రావాలంటే, క్రీస్తు యేసులోనికి మనం వాక్యం తీసుకోవాలి. క్రీస్తు ప్రభు శరీరంలోనికి మనం వాక్యం తీసుకోవాలి. ఎప్పుడైతే వాక్యం తీసుకుంటావు, క్రీస్తు యేసులోని జీవము నీకు వచ్చినప్పుడు ఆత్మీయంగా నువ్వు బతికించబడతావండి, బ్రతుకుతావు. అపోస్తలులు మనకిచ్చినటువంటి బోధ, క్రమము, బాప్తిసం గురించి అనేక సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటుంటాం. కాబట్టి బాప్తిసం క్రమంగా లేకుండా, అపోస్తలుల బోధ ప్రకారం లేకుండా ఉంటే, నేను బాప్తిసం తీసుకున్నాను అయ్యా అని ఆ యొక్క క్రీస్తులకు న్యాయపీఠంలో నిలబడ్డాం అనుకోండి, నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. క్రమమైన బాప్తిసం తీసుకోకుండా సరి చేసుకోవాల్సిన అవసరం మనకుంది ఖచ్చితంగా. సరి చేసుకోలేకపోతే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతే భూమి మీదనే మనకు అవకాశం ఉంది, కనికరం పొందుతాం మనం. ఆ కనికరం మనం పొందలేదనుకోండి, భూమి మీద మనం దుర్వినియోగం చేసుకున్నాం, సరి చేసుకోలేకపోతే ఇక మనకు పరలోక రాజ్యం ఉండదు. నువ్వు తీసుకున్న బాప్తిసం క్రమమైనదా? లేకపోతే జెండా కింద బాప్తిసం తీసుకుంటారు. అక్రమము చెప్పలేము, అక్రమము మాత్రం చెప్తాడు, అపోస్తలులు బోధ చెప్పట్లేదు. కనుక దేవుని బిడ్డలారా, అందరూ బాప్తిస్మాలు ఇస్తున్నారు. నేను ఆడ తీసుకున్నానండి బాప్తిసం, అక్కడ తీసుకున్నానండి బాప్తిసము. బాధేస్తుంది కొంతమంది చూస్తే, వేదన వేస్తుంది కొంతమంది చూస్తే. అసత్యంలోకి వెళ్ళి, అక్రమంగా నడుచుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అక్కడికి వెళ్ళి బాప్తిసం తీసుకుని తాము భ్రమపరుచుకుంటారండి. మేము బాప్తిసం తీసుకున్నాం, సంకలు గుర్తుకుంటారు. ఏడుపు వస్తుంది అలాంటి చూస్తే, బాధేస్తుంది. క్రమమైన బాప్తిసం తీసుకోకుండా ఉంటే, దేవుడు మనకిచ్చిన అపోస్తలుల బోధలనే ప్రామాణికం ప్రకారం మనం బాప్తిసం తీసుకోకపోతే, క్రీస్తు ఎవరు నాకు తెలియదంటే ఎంత వేదన ఉంటుందండి, ఎంత బాధ ఉంటుందండి. కనుక దేవుని బిడ్డలారా, దైవజనుడిగా, సువార్థికుడిగా ఇప్పుడు కూడా హెచ్చరిస్తూ ఉంటాను. కనుక సరిచేసుకునే బాధ్యత మనలో ఉందని లేఖనాల ద్వారా మరోసారి మనందరూ కూడా హెచ్చరిక చేస్తున్నాడు. తర్వాత మూడవ సంగతి గమనించినట్టు లోకంలో ఉన్నదని చెబుతున్నానండి. అక్రమం ఏంటి, క్రమం ఏంటి మనం తెలుసుకోలేదనుకోండి, ఎక్కడైనా చర్చే కదా, ఎక్కడైనా బాప్తిస్మే కదా, ఎక్కడైనా ఆరాధనే కదా అంటే, క్రమమైన ఆరాధన లేకుండా ఉంటే, క్రమమైన బాప్తిసం తీసుకోకుండా ఉంటే, క్రమమైనటువంటి నడిపింపు లేకుండా ఉంటే అది వ్యర్థము. క్రీస్తు ప్రభు చేత మీరెవరు నాకు తెలియదు అంటాడు దేవుడు అండి. కనుక చాలా జాగ్రత్తగా వివేచించాలి. దైవ సంఘస్థులాగా లేఖనాలు పరిశీలించాలి. గొర్రెదాడు క్రైస్తవులు కాదండి, గుడ్డి క్రైస్తవులు కాదు, మనోనేత్రాలు మూయబడినటువంటి క్రైస్తవులు కాదు, మనోనేత్రాలు వెలిగించబడిన క్రైస్తవులుగా ఉండాలి. మీకు అంత డౌట్ వస్తే అపోస్తలుల వాక్యాలన్నీ పరిశీలించండి, ఏ విషయమైనా సరే అండి. అపోస్తలుల ద్వారా దేవుడు మనకి ఇచ్చాడో తెలుసుకోవడం దాని ప్రకారం మనం ఖచ్చితంగా అవుతామండి. ఇవ్వకపోతే ప్రాణం పోయినప్పుడు అటువైపు వెళ్ళకూడదు. తెలిసిన తర్వాత, తెలియకపోతే చాలా తక్కువ చేస్తాం. తెలిసిన తర్వాత కనుక దేవుని బిడ్డలారా, బాప్తిసం విషయంలో క్రమము అన్న సత్యాన్ని దేవుడు వాక్యం ద్వారా మరోసారి మనందరినీ కూడా హెచ్చరిక చేస్తున్నాడండి. తర్వాత ఇంకొక విషయాన్ని మనం చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చాలాసార్లు జ్ఞాపకం చేసి మరోసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏది అక్రమమో అన్న సత్యాన్ని మీతో జ్ఞాపకం చేస్తున్నాను, ఏది క్రమమో అన్న సత్యాన్ని మీతో జ్ఞాపకం చేస్తున్నాను. 1వ అధ్యాయము
20 నుంచి గమనిస్తే ఆయన బలాతిశయం చేత క్రీస్తును మృతుల నుండి లేపి తండ్రి దేవుడు క్రీస్తు ప్రభువును ఎక్కడి నుంచి లేపాడమ్మా? మృతుల నుంచి, అనగా సమాధిలో నుంచి ఆయన లేపి, ఎవరినంటే తండ్రి దేవుడు క్రీస్తు ప్రభువుని మృతుల నుంచి లేపి ఏం చెప్తాడ? సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను, యుగమందు మాత్రమే కాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటేను హెచ్చుగా, ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. అనే దేవుడు క్రీస్తు ప్రభువుకి ఇచ్చిన ఆధిక్యత, క్రీస్తు ప్రభువుకి ఇచ్చినటువంటి ఘనత, మృతుల నుంచి లేపిన తర్వాత, ఆవరణమైన తర్వాత, ఆయన పట్టాభిషేక్తుని చేసిన తర్వాత, ఆయన పట్టాభిషేక్తుని చేసిన పెద్దముందు వారు జ్ఞాపకం చేసుకున్నామంటే తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ప్రభుత్వం కంటే, అధికారం కంటే, యుగ యుగాలలో పేరు పొందిన ప్రతి నామము కంటే క్రీస్తు ప్రభు నామమును ఆయన హెచ్చుగా చేశాడండి. ఎవరు చేశారంటే తండ్రి దేవుడు చేశాడు. హెచ్చుగా చేసి మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి, అనగా పరలోకంలో కానీ, భూలోకంలో కానీ, పాతాళ లోకంలో కానీ సమస్తమును కూడా ఎవరి పాదముల కింద ఉంచాడంటే తండ్రి దేవుడు క్రీస్తు ప్రభు పాదముల కింద ఉంచి సమస్తం పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. అనగా అన్నిటికీ పైన అధికారిని చేసి సంఘమునకు శిరస్సుగా తండ్రి దేవుడు క్రీస్తు ప్రభువును నియమించాడండి. ఆ కింద కనిపిస్తుంది, సంఘము ఆయన శరీరము, సంఘము క్రీస్తు ప్రభు శరీరము. క్రీస్తు ప్రభు శరీరానికి శిరస్సు ఎవరంటే క్రీస్తు ప్రభువు. క్రీస్తు ప్రభువును శిరస్సుగా నియమించింది తండ్రి దేవుడు. ఇది అపోస్తుల బోధ మనకిచ్చినటువంటి ప్రమాణికము. తండ్రి క్రీస్తు ప్రభువును సంఘములకు శిరస్సుగా ఉంచాడు. అనగా క్రీస్తు శరీరము, క్రీస్తు సంఘము. సంఘానికి శిరస్సు ఎవరంటే క్రీస్తు ప్రభువు. ఇది ఎవరు నియమించారంటే తండ్రి దేవుడు నియమించాడండి. ఈ నియమము కాకుండా అపోస్తులైనా సరే, పరలోకం నుంచి వచ్చిన దేవదూతలైనా సరే వచ్చి మీకు వేరే విషయం బోధిస్తే మీరు ఆచరించమని చెప్పాడమ్మా? చెప్పండి, ఆచరించమని చెప్పాడా? నో. అపోస్తులు వచ్చి మరలా చెప్పినా కూడా మీరు ఆచరించొద్దు. దేవదూత వచ్చి చెప్పినా కూడా, నాకు దేవదూత వచ్చి చెప్పింది అని ఎవరైనా వచ్చి చెప్పినా కూడా నువ్వు తండ్రి చిత్రం ఏంటంటే క్రీస్తు ప్రభు సంఘానికి శిరస్సు. చాలా క్లియర్, స్పష్టమండి, చాలా క్లియర్, చాలా స్పష్టము. నేను చెప్తాను అన్నమాట. బైబిల్ గ్రంథంలో షిలోహ్ అనే ప్రాంతం చాలా బాగుంది. షిలోహ్ అనే ప్రాంతం బాగుంది, చాలా ప్రాముఖ్యమైన ప్రాంతము, దేవుని మానసమైన ప్రాంతము. కాబట్టి షిలోహు ప్రార్థనా మందిరం పెడతాము అని చెప్తారు. నాకు దేవుడు దర్శనం చేయాలని కూడా చెప్తారు. దేవుడు నాకు దర్శనంలో చెప్పాడని కూడా చెప్తారు. మరి ఏది తినాలి? తనని దేవుడు చెప్పి తినాలా, నేను చెప్పి తినాలా? చెప్పండి అమ్మా. తనని దేవుడు చెప్పింది మనం వినాలి. ఎందుకంటే దేవుడితో వచ్చి చెప్పినప్పుడు మీరు పాటించొద్దు అంటాడు దేవుడు అండి. మనుషులు స్వార్థ పరిచర్యను వ్యాపారంగా చేసుకుని లేనిపోని అబద్ధాలు బోధిస్తూ ఏం చేస్తున్నారంటే రకరకాలైనటువంటి వాటిని దర్శనాల పేరు చెప్పి దేవుడు నాకు చెప్పాడని చెప్పి చెప్తా ఉన్నారు. ఒక ఆయన అంటాడు, దేవుడు నన్ను తల్లి గర్భంలో ఉన్నప్పుడే తైలాభిషేకం చేయమని ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్తాడండి. అపోస్తుల బోధలో ఎక్కడైనా అలాంటి సందర్భము ఉందా?
ఆలోచించేయండి. ఒక ఆయన అంజూరం పట్టు తీసుకొని వ్యాపారం చేస్తా ఉన్నాడు. లోకంలో అండి. ఒక ఆయన బూడిద పోసుకుంటున్నాడు. వాక్యం తెలియని వాళ్ళని. అక్రమము, గమనించండి, అక్రమము. ఇది దేవుడు ఇచ్చిన ప్రామాణిక ప్రకారము సంఘమున శిరస్సు క్రీస్తు ప్రభు. నువ్వు వెళ్ళేసేసి నవీన్ కుమార్ చెప్పినట్టు శిలోహు అని పెట్టావు అనుకోండి, ఎంత తప్పండి? అక్రమం అయిపోతుంది. మనుషులు కల్పించినటువంటి ఆ బోధ ఈరోజు వేల కొలది సంఘాలు ఉండడానికి కారణము మనుషులు. వాళ్ళు అనుకుంటారు మా లెక్క బాగున్నాయి, అంకెలన్నీ బాగున్నాయి అనుకుంటాడు. ఇది ప్రామాణిక ప్రకారం లేకుంటే అక్రమం అయిపోతుంది. బైబిల్లో పేరు ఉంది కదా అని ఆ పేరు ప్రకారం నేను పెట్టమని అపోస్తులు మనకు బోధించట్లేదండి. బైబిల్లో ఉంది కదా ఏదంటే అది చేయమని మనకు చెప్పట్లేదండి. సంఘములకు శిరస్సు క్రీస్తు. ఆదిమ సంఘంలో ఎక్కడున్నా పౌలు సంఘం అనే పేరు లేదండి, పేతురు సంఘం అనే పేరు లేదండి, అది యెరూషలేము సంఘం అనే పేరు లేదండి. ఎక్కడున్నా కూడా క్రీస్తు సంఘములు, క్రీస్తు ప్రభువుకే మహిమ ఘనత ప్రభావములు, తండ్రి దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చేది ఎక్కడైనా. ఈరోజు మనం ఏడైనా తెరిచేట అనేసి ఏ పేరు పెట్టిన సంఘాలు దూరిపోతుంటాం. అక్రమము, క్రమం కాదు అది. అక్కడ దూరిపోయి నువ్వు ఆరాధన చేస్తే అక్రమం వస్తుందో కలిసి నువ్వు ఆరాధన చేస్తా ఉన్నావు. దేవుని బిడ్డలారా, సంఘ విషయంలో కూడా ఖచ్చితంగా మనం ప్రామాణికంగా అపోస్తుల బోధను ప్రకారం మనం సంఘంలో ఉన్నామో లేదని ఖచ్చితంగా మనం గుర్తెరగాలండి, గమనించాలి. ఏదైతే అదే వెళ్ళిపోతే అక్రమం అయిపోతుంది. మీరెవరు నాకు తెలియదు అంటాడు దేవుడు అండి. మిమ్మల్ని ఎదురు అంటాడు. నేను వారం ఆడిపోయేవాడినండి, ఉపవాసం ఉండేవాడినండి, ప్రతి గుడికి వెళ్ళేవారండి. నువ్వెవరు నాకు తెలియదు. క్రమంగా లేదు అది. అపోస్తల బోధ ప్రకారం లేదు అది. నువ్వెవరు నాకు తెలియదు అంటాడండి. ఎంత బాధ, ఎంత వేదన, ఎంత నీ ప్రయాసం అంతా అర్థమైపోతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, క్రమ ప్రకారము క్రమము ఉండాలని వార్తలు రచన చేస్తున్నాడు. అపోస్తల బోధ ప్రకారం చాలా మందిని చూస్తున్నాం. ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రం, పాత నిబంధన, వారికి ఇచ్చిన ఆజ్ఞలు, వారికి ఇచ్చిన ఆరాధన దినం శనివారము, వారికి ఇచ్చిన పండుగలు, పర్ణశాల పండుగ, గుడారాల పండుగ, ఇలాంటి పండుగలు ఎవరికి ఇచ్చాడంటే ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చాడండి. నేను ఐగుప్తు దేశం నుంచి ఆయన విడిపించినందుకు నువ్వు ఇలా చేయమని ఎవరికి చెప్పాడంటే ఇజ్రాయేల్ ప్రజలకు చెప్పాడంటే దేవుడు. అది తీసుకొచ్చి నువ్వు చేస్తే అక్రమం కాదా? అదే అంకే అక్రమం కాదా? ఇజ్రాయేల్ ప్రజలకు చెప్పినటువంటి ఆ ఆజ్ఞలను క్రైస్తవులు మనం చేయడం అక్రమం కాదా? ఆలోచన చేయాలని కోరుతున్నాను. ధర్మశాస్త్రంలో ఉన్న పద్ధతులన్నీ ఓ బోర్డు చర్చిలో అనేబడే వాళ్ళు ఆచరిస్తా ఉన్నారు. నేటికండి అక్రమము. దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చాడు విధులు, కట్టడలు, ఆజ్ఞలు. ఎవరికి? ఇజ్రాయేల్ ప్రజలకండి. నీకు నాకు ఇచ్చింది అపోస్తలుల బోధ ఇచ్చాడు దేవుడు మాట. ఈ వ్యత్యాసం తెలియకుండా ఏదైనా చర్చే కదా ఆ చర్చలను దూరి ధర్మశాస్త్ర పద్ధతులు పాటించే ఆ చర్చలను ఆరాధన చేస్తే అక్రమార్గంతో ఆరాధన చేసినట్టు వాక్యం ప్రభు మనందరినీ హెచ్చరిక చేస్తున్నాడంటే అది అక్రమం, అది క్రమం కాదు. తండ్రి దేవుడిని ఆరాధన చేయమని లేఖనాల్లో మనం చూస్తున్నామండి. దేవుడు ఒక్కడే ఆయన తండ్రి. క్రీస్తు ప్రభువు దేవుడు తండ్రి అయిన దేవుడు. క్రీస్తు ప్రభువుకు తండ్రి అయిన దేవుడు తండ్రి అండి. ఆరాధన ఎవరు కోరుతున్నారు? తండ్రి అయిన దేవుడు కోరుతున్నారు ఆరాధన. క్రీస్తు ప్రభు ఎక్కడ ఆరాధన కోరలేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఆరాధన కోరలేదు.
ఈరోజు చాలా మంది క్రీస్తు ప్రభువును ఆరాధన చేస్తూ ఉన్నారు, పరిశుద్ధాత్మని ఆరాధన చేస్తున్నారు. ఆరాధన నీకే అంటున్నారు. అపోస్తలుల బోధనలో చెప్పట్లేదే. అప్పుడు అది ఏమవుతుంది? అక్రమం కదా. నా ఆరాధన క్రీస్తు ప్రభువుకి పాట పాడతాం చాలా మంది అండి. పాడినప్పుడు ఒకసారి భయపడాలి ఖచ్చితంగా అండి. క్రీస్తు ప్రభు అంటాడు, తండ్రిని ఆరాధించే దినాలు వస్తున్నాయి, నేను తండ్రిని ఆరాధించేవాడిని. తండ్రిని ఆరాధించాలి. సంఘములో తండ్రిని దేవునికి క్రీస్తు ప్రభు ద్వారా మహిమ ఘనత కలగాలి. అపోస్తలులు మనకు సెలవిస్తున్నారు, బోధిస్తున్నారు, ఆజ్ఞాపిస్తున్నారు. క్రీస్తు ప్రభువును ఆరాధించే, క్రీస్తు ప్రభువును పరిశుద్ధాత్మ దేవుని ఆరాధిస్తున్న సంఘంలో ఆరాధన చేస్తూ మన పుట్టిగతులు మనం కూడా ఇస్తే అండి, సత్యం చెప్తున్నాను, మీరెవరో నాకు తెలియదు అంటాడు దేవుడు అండి. మీరెవరో మిమ్మల్ని నేను ఎరగను అంటాడు. అంటే ప్రీతిని పెట్టారు. ప్రతి అంశము, ప్రతి సిద్ధాంతము, ప్రతి డాక్ట్రిన్ అపోస్తలుల బోధ ప్రకారం ఉందా లేదా పరీక్షించి తెలుసుకొని దాని ప్రకారం నడువు క్రమంగా ఉంటా. నువ్వు పరిశీలించకుండా, తెలుసుకోకుండా, మనుషుల దగ్గర మాటలిని, మనుషులు చెప్పినటువంటి కథలిని క్రైస్తవుడు అని భ్రమపడుతూ నువ్వు వెళ్తున్నావు అనుకో, నీ మనసాక్షిని నువ్వు తప్పుకొని. చాలా మంది మనసాక్షిని తప్పుకుంటారు, తప్పులు తెలిసిన చేస్తుంటారు, తప్పులు తెలిసిన దాంట్లో ఉంటారు. మనసాక్షిని చంపుకొని మన ఇంట్లో ఉన్నాం అనుకోండి, మీరెవరు నాకు తెలియదు అంటాడు. గరియ సంఘస్థుల వలె ప్రతి సంగతిని మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా పరిశోధించాలి. అపోస్తలులు మనకు, క్రైస్తవులకు ఆ బోధ బోధించారు లేదో చూడండి. ఒకళ్ళు లేకుంటే అది అక్రమము. ఆ బోధ నుంచి మీరు తొలగిపోండి. ప్రేమతో అపోస్తలుల పౌలు మనందరినీ వేడుకుంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు వేడుకుంటున్నాడు. అలాంటి అక్రమమైన అపోస్తలుల బోధ కాని బోధలో, ఒకవేళ మా బోధ కాని బోధలో మీరు ఉండి దాంట్లో నుంచి అక్రమంగా మీరు ఉంటే దాంట్లో మీరు తొలగిపోండి బతిలాడుతున్నాడండి. తెలుసుకున్నాం ఏది క్రమము, ఏది అక్రమము. అపోస్తలుల బోధ ప్రకారము మన జీవితం కట్టుకోవడం, ఆరాధన చేయడం, సంఘాన్ని కట్టడం, జీవితంలో దేవుని సంఘములో మనం ప్రవర్తించడం. ఎలా ప్రవర్తించాలి? అపోస్తలుల బోధ ప్రకారం ప్రవర్తించాలి. నీ ఇష్టం, నా ఇష్టం కాదండి. ఎవరో మనల్ని తక్కువ చేసుకుంటారు, లేకపోతే కోపడతామని కాదండి, మనది అడుగుతారని కాదండి. ఖచ్చితంగా అపోస్తలుల బోధ ప్రకారం జీవుల దేవుని సంఘంలో నువ్వు నేను ఎలా ప్రవర్తించాలో తెలుసుకుని ప్రవర్తించాలని లేఖనాల దేవుడు మనల్ని కోరుతున్నాడు. చాలా సంగతులు ఉన్నాయి, దయచేసి గమనించండి. ఏ అంశమైనా అపోస్తలుల బోధ ప్రకారం ఉందా లేదా పరీక్షించండి, తెలుసుకోండి, దాని ప్రకారం మనసుని నడవండి. ఒక లేకుంటే తెలియకపోండి, ఒకవేళ దాంట్లో లేకుంటే సరి చేసుకోండి. దేవుడు మాత్రం మనం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దీని మాట మన వీడియోలో దీవించి ఫలింపచేయునుగాక.